సినిమా దర్శకుల్లో రాజమౌళిది ఒక స్కూల్ అయితే, అనిల్ రావిపూడిది ఒక స్కూల్. రాజమౌళి ఏళ్ల తరబడి సినిమా తీస్తారు. ఆ విజువల్ వండర్ అది. సినిమాని ఖచ్చితంగా స్క్రీన్ మీదనే చూడదగినటువంటి విధంగా తీస్తారండి. కథంతా కలిపితే సింపుల్‌గా గుప్పెటే ఉంటది. కానీ ద ప్రెజెంటేషన్, ద వే, ట్రీట్‌మెంట్ ఆయనది. సినిమా ఖచ్చితంగా చిట్ట చివరి దాకా చూస్తే కానీ అందులోని దాన్ని ఆస్వాదించలేం. అట్ ద సేమ్ టైమ్ మార్కెటింగ్‌లో ఆయన ఎక్స్‌పర్ట్. ఒక్కొక్క సినిమాకి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎల్లలు లేని విధంగా సంపాదన తీసుకొచ్చి పెట్టాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ వేల కోట్ల రూపాయల సినిమా వండర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ సృష్టించిందంటే బికాస్ ఆఫ్ రాజమౌళి. ఆయన స్కూల్ అది. అదే సందర్భంలో తక్కువ బడ్జెట్‌తో తీసిన ఎక్కువ ప్రమోషన్ పొందేటట్టు పబ్లిక్‌లో ఉండే వైరల్ కాన్సెప్ట్‌ని వాడుకుంటూ ప్రచారం క్రాస్ ప్రమోషన్ షూటింగ్ సందర్భంగానే స్నిప్పెట్స్ లాగా, రీల్స్ లాగా చేస్తూ ప్రచారం పొందడంలో, ప్రచారాన్ని సంపాదించడంలో ఎక్స్‌పర్ట్ అనిల్ రావిపూడి. అప్పట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అట్లాగే కాసేపు సరదాగా మాట్లాడుతున్నట్టు ఆ హీరో, హీరోయిన్‌లతో చిన్న చిన్న రీల్స్ లాగా చేసి అది పాపులర్ చేయడం ద్వారా ప్రచారానికి ఖర్చు లేకుండా ఈజీగా సినిమా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా తీస్తున్నాడు. అందులో నయనతారతో పిల్ల ఏదైతే 'మీసాల పిల్ల' పాట దాన్ని బాగా ప్రమోట్ చేసుకొచ్చాడు. అట్లాగే తను స్టార్టింగే చిరంజీవి గారితో సినిమా తీసేటప్పుడే ఒక చిన్న స్కిట్ లాగా చేసుకొచ్చాడు. చిరంజీవి గారు అతని భుజం మీద చేయడం దగ్గర నుంచి అట్లాగా ఒక స్ట్రాటజిక్‌గా చేసుకెళ్తున్నాడు. డబ్బులు అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించడం అన్నటువంటిది కూడా అలాగే హిట్ ఫార్ములా చేసుకుంటూ వస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా అందుకనే చిరంజీవి గారు ప్రత్యేకించి పిండేస్తున్నావయ్యా కానీ సూపర్ అయ్యా అని చెప్పేసి ప్రత్యేకించి చిరంజీవి గారు ఏంటంటే తనకి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీలో తను ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళని ప్రత్యేకించి టచ్ చేస్తుంటారు. ప్రత్యేకించి అలా బాగోగుల గురించి పట్టించుకుంటుంటారు. అది అనిల్ రావిపూడికి ప్రత్యేకంగా ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ అనాల.